హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టవ్ క్లీనింగ్ గురించి కొన్ని టిప్స్‌ని షేర్ చేస్తున్నానండి. మనం వీక్లీ వన్స్‌ని స్టవ్‌ని డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా! నెక్స్ట్ పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడి చాలా జిడ్డయిపోతుందండి. అటువంటప్పుడు చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం వంటల్లో యూజ్ చేసే సాల్ట్‌ని యూజ్ చేసి ఈరోజు చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఇలాగా సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇది మొత్తం కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్‌ని అయితే తయారు చేస్తున్నానండి. అది ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్‌లోకి ఒక పెద్ద గ్లాస్ తోటి హాట్ వాటర్ అనేది తీసుకోవాలండి. వేడి నీళ్ళు తీసుకుంటే ఇది మనకి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇందులోని 2 స్పూన్స్ వరకు రాళ్ళుప్పు వేసానండి. అలాగే 2 స్పూన్స్ మనం యూజ్ చేసే ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. సర్ఫ్ పౌడర్‌ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోని హాఫ్ లెమన్ పీస్ వేస్తున్నానండి. ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఇలాగ వేసుకోవాలి. నిమ్మ చెక్క వేయడం వలన మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు స్మెల్ అనేది ఉండదండి. ఒక్కొక్కసారి నాన్ వెజ్ చేసినప్పుడు స్మెల్ వస్తుంటుంది కదండీ! అలాంటప్పుడు నిమ్మకాయ వేసుకోవడం వలన అస్సలు స్మెల్ ఉండదండి. నెక్స్ట్ ఇందులోని నిమ్మప్పు వేస్తున్నాను. నిమ్మప్పు వేయడం వలన మనకి స్టవ్ అనేది చాలా షైనింగ్ వస్తుందండి. ఎలాంటి మరకలైనా సరే, జిడ్డు మరకలైనా పోతాయి. ఇందులోని 1 స్పూన్ వరకు నిమ్మప్పు వేసానండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిగర్ అండి. ఈ వెనిగర్ వేయడం వలన మనకి స్టవ్ అనేది చాలా క్లీన్ అవుతుందండి. నెక్స్ట్ వెనిగర్ స్మెల్‌కి మనకి స్టవ్ దగ్గరికి బొద్దింకలు గానీ, బల్లులు గానీ, నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లైస్ గానీ ఇటువంటివి ఏవి ఉండవండి. వెనిగర్ వేసుకోవడం వలన మనకి ఇన్ని ప్రయోజనాలున్నాయి. నెక్స్ట్ 1 కప్పు వరకు వెనిగర్ ఏసానండి. చూడండి వేయగానే మనకి ఫోమింగ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతటిని మిక్స్ చేసుకొని కొంచెం పక్కకు తీసుకోవాలండి. దీన్నిప్పుడు 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. ఇందులోనే బర్నర్స్ క్లీన్ చేసుకోవడానికి, నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా లిక్విడ్‌ని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోని బర్నర్స్ వేసి ఒక 1 అవర్ పక్కన పెట్టి క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయడానికి స్టవ్ పైన స్టాండ్‌లు, నెక్స్ట్ ప్లేట్లు అన్నీ కూడా తీసేస్తున్నాను వన్ బై వన్. ఇవి సెపరేట్‌గా క్లీన్ చేసుకుందామండి. ముందు స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టాం కదండీ లిక్విడ్. ఆ లిక్విడ్‌లోని బర్నర్స్ అయితే తీసి నానపెడుతున్నానండి. ఇలా ముందుగా నానపెట్టుకోవడం వలన మనకి అందులోని బాగా ఒక 1 అవర్ నానితే చాలా నీట్‌గా క్లీన్ అవుతాయండి. నెక్స్ట్ స్టవ్ కింద ప్లేట్లు పెడుతుంటానండి. ఎందుకంటే అన్నం, పాలు పొంగిపోయినప్పుడు కౌంటర్ టాప్ అంతా పాడవకుండా ఉండడానికి ఇలాగా పాతవి యూజ్ చేయని ప్లేట్లు పెడతానండి. అవి కూడా తీసి క్లీన్ చేసుకోవడానికి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న లిక్విడ్‌ని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ స్టవ్ అంతా పట్టించే విధంగా ఇలాగ స్క్రబ్ చేస్తూ కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇలాగా మనం స్టవ్ అంతా కూడా ఇలాగ ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవాలి. మెయిన్ ఇందులోకి అసలు వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలండి. క్లీన్ చేసేటప్పుడు పైన ఏవైనా యూజ్ చేయని కప్స్ పెట్టుకున్నా పర్వాలేదండి. లేదంటే కొంచెం జాగ్రత్తగా ఇలాగ క్లీన్ చేసుకుంటే అందులోకి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. ఇలాగ బ్యాక్ సైడ్ అయితే టైల్స్ ఏమీ లేవండి. ఇలాగ వాల్ స్టిక్కర్‌ని అయితే నేను పెట్టుకున్నాను. దానిపైన కూడా మనం తాలింపులు వేసేటప్పుడు జిడ్డు అనేది పడుతుంది కదా! అది కూడా ఇలాగ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి ముందు. ఇక్కడ నాకు వాటర్ వేసి కడగడానికి అవైలబుల్ లేదండి. అందుకే ఇలాగ వెట్ క్లాత్, డ్రై క్లాత్ యూజ్ చేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా ముందు తడి క్లాత్ తోటి మొత్తం బ్యాక్ సైడ్ స్టవ్ కింద క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఈ క్లాత్ని వాష్ చేసి క్లీన్ చేస్తున్నానండి. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా అలాగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తోటి మొత్తం స్టవ్ బ్యాక్ సైడ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశానండి. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇంకా 1 అవర్ అయిందండి. ఇంకా ఈ బర్నర్స్ కూడా వాష్ చేసేసాను. చాలా నీట్‌గా క్లీన్ అయిపోయాయండి.
అలాగే స్టాండ్లు, ప్లేట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా ఫైనల్‌గా క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాపు, స్టవ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టవ్, కౌంటర్ టాప్, కిచెన్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఇలా క్లీన్ చేయడం వలన మనకి బొద్దింకలు, చిన్న చిన్న ఫ్లైస్ అటువంటివేవి రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.